ప్లీజ్ బాబయ్య ఏంట్రా ధర్మం చేయండి బాబయ్య పోరా. ఈనాటి బంధమే నాటిదో ఏనాడు పెనవేసి ముడివేసెనో రాజవైతురా ఫస్ట్ ఎయిడ్ పోస్ట్ పోన్ అవ్వడం, నేను రిలాక్స్ గా ఉండడం, శ్రీదేవికి అనుమానం వస్తుందేమో, నేను విరహంతో వేగిపోతున్నట్టు బిల్డప్ ఇవ్వాలి. బావా ఈ టైంలో ఎందుకు వచ్చావు? ఆ పంతులు గాని మటర్ చేద్దాం డిసైడ్ అయ్యి ఈ సలహా కోసం వచ్చాను. మధ్యరా ఎందుకు? ముహూర్తం బాలేదని మన శోభను 2 రోజుల పైన పోస్ట్ పోన్ చేస్తాడా? శ్రీదేవి ఆగలేకపోతున్నాను. ఒంటి మీద చెయ్యేసావంటే చంపేస్తాను. చంపే, నీ అందంతో చంపే, నీ ముద్దులతో చంపే. బావా మర్యాదకు చెప్తున్నాను వెళ్ళు. ప్లీజ్. అంతగా ఆగలేకపోతున్నావు బావా? మరి తప్పు చేసేద్దామా? ఇదేంటి ఇలా పచ్చజెండా ఊపేసింది? మనం యాక్టింగ్ అంత బాగా చేసామా? చేసేద్దామా? ఏంటది? తప్పు. శాస్త్రం ఒప్పుకోదేమోనే. పంతులు గారిని మేనేజ్ చేసి ముహూర్తం విషయంలో ఏదో పొరపాటు జరిగిందని 2-3 డేస్ లో మంచి ముహూర్తం ఉందని అత్తయ్య మావయ్యకి చెప్పిద్దామా? అమ్మో, ఆ పంతులు గారు మరి నిక్కచ్చిన మనిషి, మనీకి మందుకు అస్సలు లొంగడు. మరి ఏం చేద్దాం? సీన్ ఎలాగో కుదరదు కాబట్టి బయటికి వెళ్ళి సాంగ్ వేసుకుందామా? అమ్మో అత్తయ్య ఒప్పుకోదు. కార్యం అయ్యే వరకు బయటకు వెళ్ళకూడదంట. పోనీ ఇక్కడే ఒక డ్యూట్ వేసుకుందామా? చాటు మాటు ముద్దులిస్తా ఘాటుగా, నువ్వు కోరుకుంటే కౌగిలిస్తా కమ్మగా. ఆనకే ఇస్తలే సాయం వచ్చి సింకమప్పుడు, నీకు చాటు మాటు ముద్దులిస్తా ఘాటుగా, నువ్వు కోరుకుంటే కౌగిలిస్తా కమ్మగా. అందమంతా కొల్లగొట్టుకుంటా, చెమట పట్టినాక చెంగులిచ్చుకుంటా, ముత్తులిస్తే మూట కట్టి అమ్ముకుంటా, నీతో జట్టు కట్టి జాతరెట్టుకుంటా,
నీకు చాటు మాటు ముద్దులిస్తా ఘాటుగా రాచుకుంది చూడు పాడు ఈడు వెచ్చగా చెక్కలాటకొస్తే ఆటకట్టు నీ ఒట్టు తీసి కట్టు మీద పెట్టు తైలం ఇస్తలే చెంతకొచ్చి రాత్రిరప్పుడు నీకు చాటు మాటు ముద్దులిస్తా ఘాటుగా కోరుకుంటే కౌగిలిస్తా కమ్మగా మాయ రోగం వచ్చి కట్టు తప్పుతుండగా గుట్టు చప్పుడవ్వకుండా చీరు గుట్టుగా నా సోకులే కాజేసుకో సోకేలా తాగేసిపో ఆనకే ఇస్తలే సాయం వచ్చి సింకమప్పుడు నువ్వు అలా వద్దు వద్దు అంటుంటే నాకు ముద్దు ముద్దు అన్నట్టు అనిపిస్తోంది రా చూడు నీకు 4 ఆప్షన్స్ ఉన్నాయి. ఏ రాధనాల, బి చలపతిరావు, సి మోహన్ బాబు, డి నేనే. 3 సార్లు నో అన్నావు కాబట్టి నీ 3 లైఫ్ లైన్స్ ఎగిరిపోయా. నీకు రేపంటే ఏంటో రుచి చూపిస్తానే. ఎక్కడో తల్లింది అబ్బా. ఆగక్కడా, ఆగలే. రేప్ చేయడానికి ఎంతగా అలసిపోతున్నానే. కొంచెం ఆగవే, ఆగని. ఇప్పుడు కాసేపు బ్రేక్. సినిమాకి ఇంటర్వెల్ ఉన్నట్టు రేపు కూడా ఇంటర్వెల్ కావాలి బిలాల్ గారికి. నాకు డౌట్, అసలు వాడమ్మ మొగుడేనా? నాకు అదే డౌట్. ఇప్పుడు ఏం చేద్దాంరా? ఇలాంటి సమయంలోనే సమయస్ఫూర్తిగా వ్యవహరించాలి. అమ్మాయి అప్పటికి సీన్ చింతకే అవుతుంది. మనమే ఎలాగోలాగి అమ్మాయిని రక్షించి వాళ్ళ హస్బెండ్ కప్ చెప్పాలి. సరే దొరికింది శోభా. ఎవరే నిన్ను కాపాడేవారు ఇక్కడ? కాపాడడానికి ఎవ్వరు రారే. నువ్వు ఫస్ట్ దూకు, దేకు, నువ్వు పదరా బేకు. అమ్మాయి ఒంటరిగా కనపడితే రేప్ చేసేదేనా? అది శోభనం పెళ్లి కూడా డ్రెస్సులో. ఆపుకు. ఈ నర్రూప రాక్షసుడిని కలియుగ గీచుకుని ఏం చేసినా పాపం లేదు. అసలు ఇలాంటి కామాందుని ఏ ముఖ కాముకు నరికేయాలి అంతే. ఇది నువ్వు అన్నట్లేదు, నిన్ను నువ్వు తిట్టుకున్నట్టుంది. అయినా ఇంత జరుగుతున్నా మీ ఆయన ఎక్కడున్నాడండి? ఇక్కడే ఉన్నారు. ఎక్కడ? ఈయనే.
అయితే ఈ అరుపులు ఈ కేకలండి బాబు. ఆయనకి ఇలా చేస్తేనే గాని శోభనం రోజున మూడు రాదని పెళ్లికి ముందే చెప్పారు. అందుకని మా ఫస్ట్ నైట్ ఇలా దూరంగా ఫామ్ హౌస్ లో జరుపుకుంటున్నాం. తీరా ఆయనకి మూడు వచ్చేసరికి మీరు వచ్చి ఆయన మూడు పాటు చేశారు. ఇదేం శాపం రా బాబు. మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. చెప్పేదాకా మీరెక్కడాగారు? చిత్తడిగా కొట్టి ఇప్పుడు సారీ చెప్తున్నారా బాబులు? పోనీలేండి సార్, ఇప్పుడు మీ ప్రోగ్రామ్ కంటిన్యూ చేయండి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా చూస్తాం. సారీ, చూసుకుంటాం. ఇక ఏమీ లాభం లేదు. డైరెక్ట్ గా అపోలో హాస్పిటలే. అక్కడ కొంచెం కోలుకుంటే అక్కడే ప్రొసీడ్ అయిపోతాం. ఏమంటావు?